స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచే విషయం లోపల ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల చెప్తున్న వాగ్దానం 42 అంటున్నాం. రాహుల్ గాంధీ చెప్పారు 42 మేము పెంచుతామంటున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెంచాలని మాకు పెంచుతారనే నమ్మకం ఉంది. మేము విమర్శించాం ఎవరిని. మాకు కావాల్సింది 42%. 42%కు మేము సాధించడమే మా లక్ష్యం. మాకు ఎవరిని విమర్శించాలి, నాయకుడిని, పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించాలనే షోక్ లేదు. మాకు కావాల్సింది 42%. అందుకు మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? ప్రభుత్వము మేము పెంచడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, గవర్నర్కి పంపినాం, రాష్ట్రపతికి పంపినాం, మాకు ఉంది అని అంటారు. అది సరిపోదు. ఇన్ని రోజులు ఆయన మీరు పంపించి 2 నెలలు 3 నెలలు మరి ఎందుకు మెటీరియలైజ్ అయితే లేదు, ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తలేరని చెప్పి మీరు తూతూ మంత్రంగా చేస్తే సరిపోదు. మీరు ప్రక్రియ మీరు చేపడుతున్న కృష్ణమోహన్ గారు చెప్పినట్టు మీరు చేపట్టే ప్రక్రియ ఎట్టున్నది అనే దాని మీద ఆధారపడుతుంది. మీరు రాష్ట్రపతికి పంపారు. ఈ బిల్లును ఏ పార్టీ వ్యతిరేకించడం లేదు. బీజేపీ వ్యతిరేకించడం లేదు, బీఆర్ఎస్ వ్యతిరేకించదు, సిపిఐ కానీ మజ్లిస్ కానీ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలుపుకొని మీరు రాష్ట్రపతి దగ్గరికి పోతారా, ప్రధానమంత్రి దగ్గరికి పోతారా? అందుకు అందరం మేము సిద్ధంగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సాక్షాత్ ప్రధానమంత్రి బీసీ కమిట్మెంట్ ఉంది ఆయనకు. దేశంలో 76 ఏళ్ళ స్వతంత్రంలో గతంలో పాలించిన ఏ ప్రధాని కూడా కులాల వారి లెక్కలకు ఆర్డర్ ఇవ్వలే, మోడీ ఇచ్చాడు. అంతేకాదు ఓబీసీ రిజర్వేషన్ గ్రూపులుగా చేయమన్నాడు. అంతేకాదు కేంద్రంలో 27 మంది మంత్రులను, ఏ ప్రభుత్వంలో 27 మంది బీసీ మంత్రులు లేరు, ఇక్కడ కూడా లేరు, ఎక్కడ కూడా లేరు. అంత సాహసోపేతంగా బీసీలకు ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఇది కూడా ఆయన ఒప్పుకుంటాడని మనం భావిస్తున్నాం. స్వయంగా ఇక్కడ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ అధ్యక్షుడు, మేము బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాడు. కాబట్టి మేము మద్దతు ఉంది, ఏ పార్టీ వ్యతిరేకించడం లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే అది సాధించడానికి గల హేతుబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అఖిలపక్ష సమావేశం ఎట్లయితే అసెంబ్లీలో పాస్ అయిందో తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా, న్యాయ నిపుణులను పెడతారా? దీన్ని జీవో చేయడానికి ఏంటి పద్ధతులు? కేంద్రం మీద చేతులు దులుపుకుంటామంటే కాదు. రాజ్యాంగపరంగా ఎలాంటివి ఉన్నాయి, న్యాయపరమైనటువంటి ఆటంకాలు ఉన్నాయా, రాజ్యాంగపరమైన అవరోధాలు ఉన్నాయా, ఇంకా వేరే ఏ అవరోధాలు ఉన్నాయి అవన్నీ చర్చించి దాన్ని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. ఏ అవరోధాలు లేవు, రాజ్యాంగపరమైన అవరోధాలు అసలే లేవు. రాజ్యాంగం ఏముంది? 243 D6 T6 అంటే స్థానిక సంస్థ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వము పెంచడానికి అధికారం ఇచ్చారు. దాని ప్రకారం మీకు అధికారం ఉంది. అసెంబ్లీలో బిల్లు చేశావు, దాని ప్రకారం గవర్నర్ ఆమోదం పొంది జీవో తీయాలి. కానీ మీరు జీవో తీయకుండా కేంద్రం మీద నెట్టావు. కేంద్రం మీద పెట్టి బురదజల్లని కేంద్ర ప్రభుత్వమే చేస్తలేదని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నావు. ఢిల్లీకి పోయి ధర్నా చేసావు. ధర్నాలు చేస్తే మంచి పని చేసినని నేను అంటున్నా. ఎందుకంటే బీసీల వాయిస్ పెరిగింది. ఢిల్లీలో కూడా ఆల్ ఇండియా లెవెల్ వినిపించారు. అందరూ అన్ని పార్టీలు బీసీల గురించి పోరాడుతున్నాయనే వాయిస్ ఢిల్లీలో చేసినందుకు మేము నేను అభినందిస్తున్నా. నేను వ్యతిరేకిస్తలేను, విమర్శిస్తలేను. మంచి పని చేశావు, ఓకే. ఇక్కడ మరి నీ దగ్గర జీవో ఎందుకు తీయలేదు? ఒకవేళ ప్రభుత్వం అంటుంది, మంత్రులు కూడా అంటున్నారు, జీవో తీస్తే కోర్టు కొట్టేస్తుందని. కోర్టు కొట్టేయడము కొంత భాగమే, గెలిచే అవకాశం కూడా ఉన్నది చాలా వరకు. ఎందుకంటే దీనికి ఆధారాలు ఉన్నాయి గెలవడానికి. గతంలో కొట్టేసినంటే జనాభా లెక్కలు లేవు, సరైనటువంటి సమాచారం లేక కొట్టేసాడు. ఇక్కడ కొట్టేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పుడు 50% సీలింగ్ సుప్రీంకోర్టు ఉండే. రాజ్యాంగంలో 50% లిమిట్ అని ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు తీర్పు, మండలి తీర్పులో అదొకటే అని అందరూ బ్లైండ్గా నమ్మిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు 50% సీలింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో తీసేసింది. కాబట్టి కేసు గెలిచే అవకాశంకు
బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఫస్ట్ చట్టపరమైన అవరోధాలు తొలగిపోయాయి. రాజ్యాంగపరంగా న్యాయపరమైన అవరోధాలు ఉండే 50%. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కేసులో 60% పెంచింది. పెంచుకోవచ్చు అని చెప్పి సీలింగ్ అనేది అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టే చెప్పింది. 5 మంది జడ్జీలు ఉన్న ధర్మాసనం, రాజ్యాంగబద్ధమైన ధర్మాసనం తీర్పు చెప్పింది. కాబట్టి న్యాయపరమైన అవరోధాలు కూడా లేవు, రాజ్యాంగపరమైన అవరోధాలు కూడా లేవు. రాజ్యాంగమే చెప్పింది 243D6 T6లో. కాబట్టి రాజ్యాంగపరమైన, చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు లేవు. ఒకవేళ ఎవరైనా గులగుల లేచి కోర్టుకు పోతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. బీసీలందరూ పోయి కాళ్ళు ముక్తాం. ఆయన మాకు లేక ఇది అవకాశం వచ్చింది, ఇన్ని రోజులు మీరే సర్పంచులు, ఇన్ని రోజులు మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మాకు అవకాశం సర్పంచులు అయ్యే అవకాశం వచ్చింది అని చెప్పి బతిమలాడుకుంటారు, భంగపడతారు. అది ఒక భాగం. వినకపోతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో యుద్ధం చేస్తారు. అక్కడ కూడా గెలవకపోతే బీసీలంతా రోడ్ల మీదకి వస్తారు. మాకు ఎన్ని రోజులు ఇట్లా అన్యాయం చేస్తారని ఎదురు తిరిగి వ్యవస్థ మీద మండల్ కమిషన్ అప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తే రోడ్ల మీదకి వచ్చారు దేశవ్యాప్తంగా బీసీలు. బంధులు జరిపాం మేమే ఇక్కడ 90-91 లోపల 2 సార్లు రాష్ట్ర బంధులు జరిపాం. 2001లో ఆ బంధు జరిపితే అందరు వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు కోర్టులు కూడా దిగొచ్చి బీసీలకు అనుకూలంగా న్యాయం చెప్పాయి. రెండవది 86లో కూడా బీసీలకు వ్యతిరేకంగా వస్తే బంధులు జరిపారు, పార్టీలంతా రియలైజ్ అయ్యాయి, యుద్ధం జరిగింది. ఎన్ని రోజులని కోర్టు తీర్పులు అని చెప్పి మభ్యపెట్టి భయపెట్టి మాకు వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తారు. కోర్టు తీర్పులను ఎదుర్కొనే దమ్ము ఈరోజు ప్రజలలో వచ్చింది. ఈరోజు ప్రతి ఇంట్లో, ప్రతి బీసీ, ప్రతి ఊళ్ళో బీసీలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే దమ్ము, ధైర్యం వచ్చింది. కాబట్టి ఒకసారి తేల్చుకుంటాం. ఎన్ని రోజులు కోర్టులని, న్యాయ వ్యవస్థ అని, చట్టాలని, సీలింగ్లని, క్యాప్లని బీసీలను భయపెట్టుకుంటా అవకాశాలు, అధికారాలు ఇవ్వకుండా పోతారు. అయితే మరి పోని కోర్టులు వస్తాయంటే మరి ఇక్కడేం ప్రయత్నం చేస్తున్నావు? రాజ్యాంగాన్ని సవరించడానికి మీరేమన్నా ప్రైవేట్ బిల్లు పెట్టిర్రా, లేదా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిర్రా? మా సహకారం మీటింగ్ పెట్టడానికి బీజేపీ తోటి ప్రధానమంత్రి ఒప్పందం ఏదైనా అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఆ ప్రయత్నం చేయలే కదా. మీరు ఇచ్చినటువంటి బీసీ బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉంది. అక్కడి నుంచి పార్లమెంటుకు రావాలన్నా లేదా ఇంకేం ఏ పద్ధతి, నెక్స్ట్ ప్రక్రియ ఏంటిది? దాన్ని ఇట్లే నెలల తరబడి, ఏళ్ళ తరబడి ఆనే పెడతారా? కాబట్టి తదుపరి చర్య ఏంటిదని చెప్పి ఆలోచిస్తారా? అట్లా కాకుండా పార్టీల కొందరు నాయకులను పుసిగొల్పి కృష్ణాని విమర్శించుండి అది చేయండి అని ఒక మంత్రి చెప్తున్నాడు. అన్న ఎందుకు పెట్టుకున్నావే ఇదంతా? నీ మీద అందరు పగబడుతున్నారు. ఈ బీసీలకు వస్తే నీవు సర్పంచ్ అయ్యేది లేదు, నీ కొడుకు సర్పంచ్ అయ్యేది లేదు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేది లేదు, ఎందుకు చేస్తున్నావు అన్న అని ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి అడుగుడు. నేను నా జాతి కోసం 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. చదువుకోవడానికి హాస్టల్ పెట్టించిన, చదువుకోవడానికి గురుకులాలు పెట్టించాను. దేశంలో ఈ స్కీమ్ ఎక్కడ లేదు. పెట్టియడానికి ధర్నాలు, సింపుల్ ర్యాలీలు కాదు. అసెంబ్లీని వలగొట్టాం, డైరెక్టరేట్ని వలగొట్టాం, సచివాలయం మీద దాడి చేసినాం. పెద్ద మిలిటెంట్ పోరాటాలు చేస్తేనే దేశంలో బీసీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని స్కీములు 6000 హాస్టళ్ళు, 2 రాష్ట్రాల్లో కలిసి 1500 గురుకులాలు, 2 రాష్ట్రాల్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, బీసీలు చదువుకోవడానికి ఒక గుడిసెల ఉంటున్నాడు కూడా చదువుకునే అవకాశం వచ్చేది. అదేవిధంగా స్టడీ సర్కిళ్ళు, విదేశ స్టైపెండ్, ఇవన్నీ ఒట్టుకే రాలేదు, కొట్లాడితే వచ్చినాయి. పేరు ముఖ్యమంత్రికి రావచ్చు కానీ కొట్లాడింది మేము. కాబట్టి ఈ విషయం లోపల రాజీ ఉండదు. ఓ జాతి కోసం పోరాడుతున్నాం. మీకు ఇచ్చే ఇబ్బంది ఏంటిది? ఈ ప్రజాస్వామ్యం, ప్రజలు తెలివికొచ్చారు. నేను కొట్టాడకపోతే ఎవరైనా బీసీలే కొట్టాడతారు. కాబట్టి పెట్టడానికే మీరు ప్రయత్నం చేయండి. మా మీద ఎదురుదాడి చేస్తే ప్రజలు మీ మీద ఎదురుదాడి చేస్తారు. రేపు ఓట్లు ఆడిచేటప్పుడు మీరు మమ్మల్ని తిడుతుండొచ్చు, తిడితే చర్చ జరుగుతుంది. ఎందుకు కృష్ణానంద తిడుతున్నారు, ఎందుకు, ఏంటిది కారణం? అరే బీసీల గురించి అడిగితే ఆయన తిడతారా, ఆయన విమర్శిస్తారా? ఇది తప్పని ఇంకా పగ ఎక్కువ అవుతుంది, బీసీల పగ అవుతుంది మీ మీద. నా పగ నేను పగ పెట్టుకోను, బీసీలు పగ పడతారు ఉన్నారు. అరే మా కోసం ఓట్లాడుతున్న
కృష్ణన్న మీద ఎదురుదాడి చేస్తారా ఇలాంటి. కాబట్టి మార్చుకోండి. మేము అడిగేది ఒకటే, మీరు విమర్శించినా తిట్టినా నా 42% వచ్చే వరకు వదిలిపెట్టేది లేదని గట్టిగా హెచ్చరిస్తున్నాం. మా మీద మానుకొని 42% పెంచడానికే మీరు ప్రయత్నం చేయండి. మీకు ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఏమున్నదో మీ బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టు, కుల సంఘాలతో మీటింగ్ పెట్టు. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిపి అన్ని పార్టీలను పిలిపి అన్ని పార్టీల సహకారం తీసుకో, ప్రజల సహకారం తీసుకో. అందరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది 42%. అందుకోసం జీవితాలను ఇప్పుడు ఈ దశలు అంటే కూడా ఉన్నది. చిన్న వయసునే ఆఫీసర్ జాబ్లు వచ్చినా పదవులు వచ్చినా వదిలిపెట్టి సుఖాన్ని వదిలిపెట్టి 25 ఏళ్ళ వయసులో 22 ఏళ్ళ వయసులోనే హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి త్యాగాలు చేసి పోరాడినాం. ఇప్పుడు రిపేరింగ్ బాడీది. ఇప్పుడు ఈ వయసులో ఇంకెంతైనా చివరి దశలో ఇంకా ఎక్కువ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని బీసీలను కష్టపెట్టకుండా, తిప్పలు పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా, న్యాయంగా మీరు కూడా ఇబ్బంది పడకుండా పరిష్కారం పెంచడానికే ప్రయత్నం చేయాలి. డొంక తిరుగుడు వాదనలు వద్దు, పెంచాలని చెప్పి ప్రభుత్వ మంత్రులను, ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో మీకు ఇబ్బందులు ఉంటే మాట్లాడదాం, దానికి మా సహకారం తీసుకో. కాబట్టి పెంచే వరకు కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదని, ఇది మీకున్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అందరి ముంగట పెట్టి అందరం షేర్ చేసుకుందాం. కాబట్టి పెంచొద్దనే ఉద్దేశం ఉంటే నిద్ర పోయేటాన్ని లేపొచ్చు, నిద్ర నటించే వారిని లేపలేము. అదే పెంచాలని మనసుంటే అందరి సహకారం తీసుకో, పెంచొద్దు అనుకుంటే ఇటువంటి కథలను వాడవచ్చు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, పెంచే వరకు మాత్రం బీసీలు ఇప్పుడు చైతన్యం పెరిగింది. అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అనే స్థాయికి బీసీ ఉద్యమం వచ్చింది. అన్ని సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా చిత్తశుద్ధితోటి, ఎవరైనా కూడా అన్ని సంఘాలు చిత్తశుద్ధితో పెంచే వరకు అందరి కమిట్మెంట్, ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయో అందరి కమిట్మెంట్ ఉన్న నాయకులు వాళ్ళందరూ ఆ సోదరులు కూడా పెంచే వరకు కూడా విశ్రమించరు. స్ట్రాటజిక్గా ఏమైనా మాట్లాడవచ్చు, కానీ పెంచే విషయం లోపల అందరికీ నాయకులకు, బీసీ సంఘాలకు చిత్తశుద్ధి ఉంది. అందరం కలిసే పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ విషయం లోపల ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా పెంచేటందుకు మార్గాలు లేకు సహకారం తీసుకో, అన్ని పార్టీది, అన్ని సంఘాలది, అన్ని వర్గాల నాయకులది అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.